మనం ఎక్కడికైనా ఊర్లు వెళ్ళేటప్పుడు గూగుల్ మ్యాప్ అయితే పెట్టుకుంటూ వెళ్తాము. పొరపాటుని అది ఇచ్చిన మ్యాప్‌లోని రూట్ కాకుండా బై మిస్టేక్ మనం ఫ్లైఓవర్ గాని మిస్ అయిపోయి వేరే టర్న్ తీసుకుంటే గూగుల్ మ్యాపు మన మీద ఏమైనా కోప్పడుతుందా? మన మీద చిరాకు పడుతుందా? ఏంటి నీ వల్ల 10 మినిట్స్ లేట్ అవుతది రూట్ అనేది. నేను కరెక్ట్‌గా ఇచ్చాను కదా! ఎందుకు వెళ్ళలేదని మనల్ని తిడుతుందా? తిట్టదు కదా! పొరపాటున వెళ్ళిపోయాడని చెప్పేసి మళ్ళీ వెంటనే ఒక 5 నిమిషాలు లేట్ అయినా వేరే రూట్‌ని టర్న్ చేసేస్తది వెంటనే. లైఫ్ కూడా అంతే. మనం ఏవైనా బై మిస్టేక్ ఏవైనా తప్పులు చేసినా, ఏదైనా రాంగ్ టర్న్ తీసుకున్నా కూడా లైఫ్ మనల్ని తిట్టదు. హార్ష్‌గా మాట్లాడదు. వేరొక ఛాన్స్ ఇస్తది. మళ్ళీ ఛాన్స్ ఇస్తది. ఛాన్స్ ఇస్తది. అలా ఇస్తూనే ఉంటది. కానీ కొంతమంది భయపడిపోయి ఇంక మేము వెళ్ళలేము. అక్కడికి ఆ రూట్‌లో నుంచి మేము వెళ్ళలేము అని చెప్పేసి భయపడి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ లైఫ్ అనేది మనకి ఛాన్స్ ఇస్తూనే ఉంటది. ఆ ఛాన్స్‌ని యుటిలైజ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని భయపడి వెనక్కి వెళ్ళిపోకూడదు. కంపల్సరీగా లైఫ్ అనేది మీ డెస్టినేషన్‌ని రీచ్ అయ్యేలా చేస్తది. అందువల్ల జర్నీనైతే ఎప్పుడు ఆపుకో. అది సాధించినంత వరకు డెస్టినేషన్ రీచ్ అయినంత వరకు కంపల్సరీగా ఓపిక పట్టు.